ఏపీలో భారీ వర్షాల కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడడంతో భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మునుపటి మాదిరి స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. కేవలం 6 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో మాత్రమే వేచి ఉన్నారు. అటు టైం స్లాట్ దర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా స్వామివారి దర్శనానికి కేవలం 3 గంటల సమయం మాత్రమే పడుతుంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం కేవలం 2 గంటలు మాత్రమే సమయం తీసుకుంటుంది. ఇక సోమవారం శ్రీవారిని 63,936 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 4,55,00,000 వచ్చింది. ఇదిలా ఉండగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండొద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం జరిపారు. వరద బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. సహాయక విధుల్లో నిమగ్నమైన అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మంగళవారం ఉదయం నుంచి జరిగిన ఆహార పంపిణీ వివరాలపై అధికారులను ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 హెలికాప్టర్లతో ఆహార పంపిణీ చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2 రోజుల పాటు తిండి నీరు లేకుండా ఉంటే కలిగే బాధను అర్థం చేసుకుని పనిచేయాలని చెప్పారు. బాధితులకు 3 పూటల ఆహారం అందించాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లలేని చోట్ల డ్రోన్లు, హెలికాప్టర్లు ఉపయోగించాలని సూచించారు. 100% ఆహార పంపిణీ జరగాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు చేశారు.